నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. ఇంత బబుల్ గమ్లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంతో ఉంది, నువ్వు కొంత చూసావు. పెళ్లి చూస్తానికి వచ్చారు. పెళ్లి నచ్చకొచ్చా. వాడికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏ వాడిని ఒక అమ్మాయి లవ్ చేస్తుంది. వాడినే? ఒక అమ్మాయా? లవ్వా? ఎవతా దౌర్భాగ్యాలు. ఈ రోజుల్లో ఆడపిల్లల టేస్ట్ పూర్తిగా పడిపోయిందయ్యా. ట్రూ సార్. పిల్ల మీనియేచర్ లా ఉన్న మహాలక్ష్మిలా ఉంది. ఎస్ సార్. దానికేం పోయే కాలం వాళ్ళు లవ్ చేసింది. ఫేట్ సార్. అబ్బా రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నాం ఇక్కడ. పాపం మీలాగా అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా చాలా బాధపడుతున్నాడండి. ఎక్కడున్నాడు? అక్కడ. ఇక్కడ ఉన్న వాళ్ళలో కామన్ సెన్స్ ఉన్నాడు మీరు ఒక్కడే కనిపిస్తున్నారు. మీరు ఏమే దీని మొగుణ్ణి, నువ్వు వెళ్ళు. కోడా రామ్మోహన్. సమీరా ఫాదర్ ని పైడా సాంబశివరావు. మీ అమ్మాయి ప్రేమించినోడికి ఇచ్చి పెళ్లి చేయనన్నారట. అవును, కరెక్ట్ డెసిషన్. చేస్తే ఇద్దరు అడుక్కు తింటారు కదా. యా, నేను కూడా అదే చెప్పాను. వాడికి మీ అమ్మాయితోనే కాదు ఏ అమ్మాయితో పెళ్లి జరగకుండా చూస్తాను, ముఖ్యంగా మా మరదలతో. ఏ ఈ పెళ్ళి అవ్వకపోతే నా పేపర్స్ రావు. పేపర్సా? అది జరిగింది. అర్థమైంది. వాళ్ళ నాన్నను చంపేశావు. నేనా? మరి నేనా? ఆ కక్ష కొద్దీ వాడిని ఆస్తంతా లాక్కుని మా బామర్ది గారికి అమ్మేశాడు. ఈ పెళ్లి జరిగితే గానీ ఆ పేపర్స్ నీ చేతికి రావు, అంతేగా? అదేంటండి, శంకరాభరణం కథ చెప్తే అడవిరావుని అర్థం చేసుకున్నారు. రెండు హిట్టేగా. అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా?